నమస్తే. ఐపీఎల్ స్టార్ట్ కాబోతుంది. మార్చి 26వ తారీఖు నుంచి ప్రారంభమైతా ఉంది. సో నేను ప్రతిరోజు మీకు ఒక టీం గురించి నేను చెప్పబోతున్నా. టీం ఏంటిది, ఎలా ఉంది, బలం ఏంటి, బలహీనత ఏంటిది, జట్టు యొక్క అంచనాలు ఏంటిది అసలు అని చెప్పేసి నేను మాట్లాడదలుచుకుంటున్నా. సో నా ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆర్సీబీ బెంగళూరు గురించి. సో బెంగళూరుకు ఉన్నంత ఫ్యాన్స్ ఏ టీంకి లేదు. సో ఫస్ట్ వచ్చేసి ఆర్సీబీకి విరాట్ కోహ్లీకి ఉన్నంత ఫ్యాన్ బేస్ వరల్డ్ లోనే ఎక్కడ లేదు. మన ఇండియాలో అయితే పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు విరాట్ కోహ్లీకి. సో లాస్ట్ సీజన్ అయితే విరాట్ కోహ్లీ మరి కప్పు కొట్టేశాడు. ఎందుకంటే 18 సంవత్సరాల తర్వాత ఐపీఎల్ స్టార్ట్ అయింది. 18 సంవత్సరాలు విరాట్ కోహ్లీ జెర్సీ నంబర్ 18. సో విరాట్ కోహ్లీ గెలిచింది కూడా రీసెంట్ గా లాస్ట్ టైం 25 లో గెలిచారు. సో చాలా బెస్ట్ మెమరబుల్ ఉంది విరాట్ కోహ్లీకి. కాబట్టి ఆర్సీబీ మొత్తానికి అయితే ఒక కప్పు కొట్టేసింది. మరి ఈసారి కూడా కప్పు నమ్మదేనా, మరి వేరే వాళ్ళకి వెళ్తున్నా. దీని గురించి మాట్లాడుకుందాం. మరి ఆర్సీబీ యొక్క టీం బలం ఏంటి, బలహీనం ఏంటిది, ఇవన్నీ ఒకసారి చర్చించుకుందాం. మరి లాస్ట్ టైం జరిగినటువంటి స్క్వాడ్స్ లో ఎవరిని తీసుకున్నారు, ఐపీఎల్ వేలం జరిగింది కదా, దాంట్లో ఎవరిని తీసుకున్నారు, ఎవరెవరు ఏ విధంగా పర్ఫామ్ చేయగలరు అనే విషయాన్ని ఈసారి చక్కగా మీకు అర్థమయ్యేలాగా నేను వివరిస్తాను. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఒక లైక్ చేసి, ఒక సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ పెట్టండి. సో ఇప్పుడు మనం వీడియో టాపిక్ లోకి వెళ్దాం. ఎవరు? విరాట్ కోహ్లీ. మనకు తెలుసు ప్రపంచంలోనే బెస్ట్ బ్యాటర్, నెంబర్ 1 బ్యాటర్ అని మనకు తెలుసు. అట్లాంటి వ్యక్తికి కూడా 18 సంవత్సరాలు ఆ టీంకి పట్టింది కప్పు రావడం అంటే మామూలు విషయం కాదు. సో ఇప్పుడు ఆర్సీబీ యొక్క బ్యాటింగ్ లైనప్ చూసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రజత్ పటిదార్ కెప్టెన్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ అండ్ జోర్డన్ కాక్స్, వీళ్ళందరూ బ్యాటర్స్. మరి ఆల్రౌండర్స్ చూద్దాం ఒకసారి. ఆల్రౌండర్స్ కనుక చూసుకున్నట్లయితే క్రూనల్ పాండ్యా, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, జేకబ్ బేథెల్ అండ్ వెంకటేష్ అయ్యర్. మీకు వివరిస్తాను. ఒకసారి బౌలింగ్ లిస్ట్ కనుక చూస్తే జేఎస్ హజల్వుడ్, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషారా అండ్ ఎస్ దయాల్ అండ్ సుయాష్ శర్మ. సో ఇప్పుడు మీకు ఇద్దరి గురించి చెప్తాను నేను. అదే ఒకటి జాకోబ్ బేథెల్, 2 వెంకటేష్ అయ్యర్. జాకోబ్ బేథెల్ మనం లాస్ట్ ఇప్పుడు సెమీస్ లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ చూసాం మనం. సెమీఫైనల్లో జాకోబ్ బెథెల్ వచ్చేసి ఇండియాని వణికించేశాడని చెప్పాలి. మామూలు కాదు, వణికించేశాడు. వీర విహారం చేశాడు. స్కోర్ తోటి 100 పరుగులు చేశాడు. అది ఇప్పుడు ఆర్సీబీకి కలిసి వస్తుంది, డెఫినెట్లీ కలిసి వస్తుంది. జాకోబ్ బెథెల్ ప్లేయింగ్ 11 లో పక్కా ఉంటాడు. ఇంకో విషయం ఏంటంటే బ్యాటింగ్ కోచ్ గా దినేష్ కార్తిక్ పోయినసారి అసలు మామూలు కాదు, సూపర్, అసలు ఫెంటాస్టిక్ గా చేశాడు అసలు. సో కాబట్టి దినేష్ కార్తిక్ వాళ్ళ బ్యాక్ బోన్ గా ఉండడము, తను కోచ్ గా రావడం, ఫస్ట్ సీజన్ లోనే ఐపీఎల్ లో ఒక ట్రోఫీని ఎత్తుకోవడం జరిగింది. సో మొత్తానికి ఈ టీం ఇలా ఉంది. కాబట్టి ఇంకొక విషయం, మరి ప్లేయింగ్ 11 చూడాలి కదా. ప్లేయింగ్ 11 నేను చెప్తాను మీకు. ప్లేయింగ్ 11 లో చూస్తే కనుక ఓపెనింగ్ వచ్చేసి ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, 1 డౌన్ లో దేవదత్ పడిక్కల్ అండ్ క్షమించాలి, దేవదత్ పడిక్కల్ కాదు, రజత్ పటీదార్ వస్తాడు. నెక్స్ట్ దేవదత్ పడిక్కల్, టీమ్ డేవిడ్, జితేష్ శర్మ, క్రూనల్ పాండ్యా, రోమారియో షెఫర్డ్ అండ్ జోస్ హాజల్వుడ్ అండ్ భువనేశ్వర్ కుమార్ అండ్ ఎస్ దయాల్. ఇక్కడ మీకు టీమ్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్ ఇద్దరు ఓపెనింగ్ వస్తారు. చాలా డేంజరస్ ఫిల్ సాల్ట్ అంటే మనకు తెలుసు, అతను డేంజరస్ ఆటగాడు. పోయినసారి కూడా చాలా మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అందించాడు విరాట్ కోహ్లీతో. అండ్ ఇంకొక విషయం, రజత్ పటీదార్ కెప్టెన్ ఉన్నంతసేపు మినిమం 200 స్ట్రైక్ రేట్స్ తో బ్యాటింగ్ చేస్తారు రజత్ పటీదార్. అలాగే తన తర్వాత ఎవరు వస్తారు? దేవదత్ పడిక్కల్. లాస్ట్ సీజన్ లో చాలా బాగా, అంతకు ముందు సీజన్ లో తను చాలా టీంలు మారినప్పటి నుంచి అసలు దేవదత్ పడిక్కల్ కి నంబర్ 4 లో ఎప్పుడైతే బ్యాటింగ్ ఇచ్చారో, ఓపెనింగ్ కాకుండా ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాధేసి ఆ టీం మీద ఎటువంటి ఇది లేకుండా చేస్తున్నాడు. ఆ తర్వాత జితేష్ శర్మ గురించి మనం ఎంత ఎక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే వికెట్ కీపర్ గా ఉన్నటువంటి జితేష్ శర్మ అసలు సూపర్ అంటే సూపర్, ఫుల్ 200+ స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తాడు. భారీ హిట్టింగ్ కొట్టగలడు జితేష్ శర్మ. జితేష్ శర్మ తర్వాత క్రూనల్ పాండ్యా వరకు బ్యాటింగ్ ఉంటది. సో క్రూనల్ పాండ్యా తర్వాత రోమరియో షెఫర్డ్ ఉంటాడు. సో రోమరియో షెఫర్డ్ క్రూనల్ పాండ్యా కన్నా ముందుకు రావచ్చు టీమ్ లెవెల్ లో చూస్తే. సో రోమరియో షెఫర్డ్ వెస్టిండీస్ తను మామూలు కాదు, బీభత్సమైన హిట్టింగ్ కొట్టగలడు. అదేవిధంగా జాస్ హజల్వుడ్ కూడా అవకాశం వస్తే కొంతవరకు బ్యాటింగ్ చేయగల ఉంటది. సో బౌలింగ్ వచ్చేసి వీళ్ళకి ఎవరంటే ఎక్స్పీరియన్స్ భువనేశ్వర్ కుమార్ అని చాలా ప్లస్ పాయింట్. అదేవిధంగా ఎస్ దయాల్, హాజల్వుడ్ అయితే అసలు మన మరో లెవెల్ బుమ్రా అనిపిస్తున్నారు హాజల్వుడ్ బౌలింగ్ వేస్తున్నప్పుడు. మన సుయాష్ శర్మ ఉన్నారు కదా, సుయాష్ శర్మని కూడా లోపల ఛాన్స్ ఉంది. అలాగే స్వప్నిల్ సింగ్ కూడా బ్యాటింగ్ లైన్ తో తీసుకునే అవకాశం అయితే ఉంది. సో నా ప్రిడిక్షన్ అయితే ఇది, నేను టీం గురించి చెప్పాను. సో నాకు అయితే రెండోసారి కూడా ఆర్సీబీ పక్కా గెలవాలని చెప్పేసి అనుకుంటున్నా. పచ్చి ఆర్సీబీ ఫ్యాన్ నేను. అంటే ఓన్లీ ఫర్దర్ రీజన్ ఇస్ ద కింగ్ కోహ్లీ ఏ టీంలో ఉంటే ఆ టీంలో. సో విరాట్ కోహ్లీ మరొక్కసారి గెలవాలి. సో అది మనం చూసి ఎంజాయ్ చేయాలి.
సో లాస్ట్ టైం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో చాలా మంది చనిపోయారు. సో దానివల్ల విరాట్ కోహ్లీ మీద కూడా ఒక మచ్చపడింది. ఆ మిస్టేక్ ఇప్పుడు జరగకుండా చూసుకుంటారని అనుకుంటున్నా బహుశా నేను. సో మళ్ళీ చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ ఉంటుందా లేదా ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. దాని గురించి కూడా ఒక వీడియో చేశాను. సో ఇప్పుడు దాకా నేను వీడియో చేశాను కదా, సో నా ఛానల్ ని ఒక లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్క టీం వీడియోని నేను అప్లోడ్ చేస్తాను. ఐపీఎల్ కి ఇంకా కొంత సమయం ఉంది. ఈ రోజు నుంచి అప్పుడు నాకు ఒక 15 days టైం దొరుకుతుంది కాబట్టి నేను 10 టీంల గురించి నేను వీడియోలు చేస్తాను. పర్ఫెక్ట్ వీడియోలు చేస్తాను. ఎవరు కీ ప్లేయర్ అనేది చేస్తాను. సో ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం కొద్దిగా ఉంటే ఐఎమ్ రియలీ సారీ. సో ఏమన్నా ఇబ్బంది ఉంటే కామెంట్ చేయండి. మొత్తానికైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి. N19 తెలుగు.